నుంచి కూడా భాషలు ఎందుకంటే మేము ఈ స్కూల్ను ప్రేమించాం, ఈ విద్యార్థులను ప్రేమించాం, ఈ ఉద్యోగాన్ని ప్రేమించాం. ఇటువంటి ఉద్యోగం ఇటువంటి దీంతో మా బంధం తెగిపోతుంది. ఈరోజు 35 ఏళ్ళ అనుబంధం తెగిపోతుంది. ఒక జీవిత భాగస్వామితో ఎటువంటి బంధం ఉంటుందో, ఒక భార్యతో భర్త బంధం ఏ విధంగా ఉంటుందో అంత సమానమైన ఈ బంధం, ఏ బంధం ఉద్యోగం చేసే బంధము తెగిపోతున్నది అనే ఫీలింగ్తో మనకు చేస్తారు. కాబట్టి అటువంటి ఆ ఉద్యోగ పదవీ విరమణాన్ని మనము ఇట్లా పండుగ రూపంలో చేసుకుంటాం. ఎందుకంటే అందరు చేసుకోరు, కేవలం టీచర్లు మాత్రమే ఇంత పెద్ద ఎత్తున చేస్తారు. గుర్తుండలేమో అందరికీ. ఎంతోమంది ఉద్యోగస్తున్నారు, కానీ ఇటువంటి వీడ్కోలు కార్యక్రమం, పదవీ విరమణ కార్యక్రమం ఒక ప్రోత్సాహభరితంగా కేవలం ఉపాధ్యాయులు మాత్రమే చేసుకుంటారు, చేస్తారు కూడా, చెయ్యాలి కూడా. ఎందుకంటే వాళ్ళు చెప్పారు ఉపాధ్యాయులు రోల్ మోడల్స్, సమాజాన్ని కాపాడే వాళ్ళు. అటువంటి ఈ పదవీ విరమణ కార్యక్రమం మనం చేసుకుంటున్నాం. అయితే నేను చెప్పేది ఒకటి, రిటైర్మెంట్ అయిన తర్వాత ఏదో నిరుత్సాహం కాదు, ఇంకా రెట్టింపు ఉత్సాహంతో పనిచేయాలి మనం. నేను చెప్పేది అదే, చాలా మంది మిత్రులకు చెప్తాను, మన ఉద్యోగంతో విరమణతో మన జీవితం అయిపోలేదు, జీవితం మరో జీవితం ప్రారంభించబడ్డది. ఉద్యోగంలో ఉన్నప్పుడు మాకున్న చట్టాలు, ఉద్యోగ నియమ నిబంధనలు